ఇటీవల గుంటూరులో జరిగినటువంటి ఒక అమానవీయ ఘటన. ఎందుకు నేను ఇలా మాట్లాడాల్సి వస్తుంది అంటే, ఒక మహిళను హిజ్రాలను తీసుకొచ్చి కొట్టించి నడి రోడ్డు మీద బహిరంగంగా వివస్త్రను చేసినటువంటి దురాగతం. అది ఏ పార్టీ అయినా కావచ్చు, ఏ వ్యక్తి అయినా కావచ్చు, ఏ స్థాయి వ్యక్తి అయినా కావచ్చు. ఇలా చేయటం అనేది మాత్రం 100కి 100% రాంగ్. ఇది తప్పు. అది ఏదైనా కారణం కావచ్చు. కానీ ఈ కేసులో జరిగిందేంటి, జరుగుతున్నదేంటి అనేటువంటి అంశాలు గనక మనం ఒకసారి పరిశీలించినట్లయితే, సదరు మహిళ ఫ్యామిలీ ఎప్పటి నుంచో అక్కడ ఉంటున్నారు. అక్కడ జరిగింది ఏంటంటే, వాళ్ళు ఒక బోర్ వేసుకున్నారు. అది రీసెంట్గా రిపేర్కి వచ్చింది. సో మరలా ఆ ప్లేస్లో బోర్ వేసుకుని నీటి కనెక్షన్ కోసం అని చెప్పి వాళ్ళు ప్రయత్నం చేశారు. సో దీంతో అక్కడ స్థానికంగా ఉన్నటువంటి టీడీపీకి చెందినటువంటి వార్డు సెక్రటరీ సో లంచం అడగటం జరిగింది. సో నాకు డబ్బులు ఇవ్వాలి, అది ఇది. సో నీకెందుకు డబ్బులు ఇవ్వాలి సార్, మా బోర్ మేము వేసుకుంటే అని చెప్పి వాళ్ళు కూడా కొంచెం గట్టిగానే మాట్లాడారు. ఎందుకంటే న్యాయం వాళ్ళ వైపు ఉంది కదా. సో అతను దాంతో ఈగో హర్ట్ అయింది. మీరు నాకు ఎట్లా డబ్బులు ఎవరో చూస్తానని చెప్పి వాళ్ళ బెదిరించాడు. దీంతో వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ పెట్టారు. ఎప్పుడైతే వీళ్ళు స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ పెట్టారో, స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేకి ఫోన్ వెళ్ళింది. ఎమ్మెల్యే లేదు లేదు కేసు ఏం పెట్టకండి, వదిలేసేయండి, అదేం కాదులే, వాళ్ళు సెట్ చేసుకుంటారు, మాట్లాడుకుని చేసుకుంటారు, అయిపోయింది అని చెప్పి ఆమె చెప్పింది. సో ఎప్పుడైతే ఆమెకి మ్యాటర్ తెలిసిందో, ఆమె అతన్ని పిలిచి ఆ ఎమ్మెల్యే, బాబు అనవసరంగా ఇష్యూస్ తీసుకురావద్దు, వెళ్ళి వాళ్ళతో మాట్లాడుకుని సెటిల్ చేసుకుని సెట్ చేసుకో, కేసు పెడితే అనవసరంగా ఇష్యూస్ అవుతాయి, గొడవలు అవుతాయి, ఇవన్నీ తీసుకొచ్చి పార్టీకి నష్టం కలిగించొద్దు అని చెప్పి చెప్పుండొచ్చు. బట్ ఇతను ఏం చేశాడు, ఇంకా ఇగో హర్ట్ అయ్యింది. నా మీద కేసు కూడా పెడతారా అని చెప్పి, నా మీదే మీరు కేసు పెడతారా, మీ అంతు తేలుస్తా అని చెప్పి, సో ఇక ఒక 10 మంది హిజ్రాల్ని వేసుకెళ్ళి చేసినటువంటి రచ్చ హంగామా అంతా ఇంత కాదు, ఆ మహిళను కొట్టి వివస్త్రం చేసి నానా రచ్చ చేసినటువంటి పరిస్థితి. సో ఇది కాస్త వీడియోలు సోషల్ మీడియాలో వైరల్, న్యూస్ ఛానల్స్లో వైరల్. దీంతో అది పెద్ద హంగామా అయింది. ఎప్పుడైతే ఇది నానా రచ్చ అయిందో, మీడియాలో ఇది చాలా పెద్ద ఇష్యూ అవుతుందో, అప్పుడు పోలీసులు కేసు పెట్టడం జరిగింది. టిల్ దట్ ఏ పోలీస్ ఆఫీసర్ కూడా కేసు పెట్టాల. ఎందుకంటే ఎమ్మెల్యే దీన్ని పరిష్కరించుకుంటాం, దీని గురించి మీరు కేసు ఏం వద్దని చెప్పారు కదా, అందుకు పెట్టాల. ఎప్పుడైతే ఈ ఘటన మీడియాలో వైరల్ అయిందో అప్పుడు పెట్టారనమాట. అప్పుడు కేసు పెట్టారు. బాధితుల్ని పిలిపించి, అతన్ని పిలిపించి రాజీ చేయాలనేటువంటి ప్రయత్నం ఎమ్మెల్యే చేసి ఉండొచ్చు. మేబీ చేశారో లేదో నాకు తెలియదు, చేసి ఉండొచ్చు. సో ఎందుకంటే ఇష్యూస్ చేసుకుంటాం ఎందుకు అనేటువంటి ఉద్దేశం అయి ఉండొచ్చు. ఓవరాల్గా అది కుదరలా. ఇక అది ఇష్యూ అయింది, ఓవరాల్గా ఫైనల్గా కేసు అయ్యింది. అది బయటకు వచ్చిన తర్వాత రచ్చ అయింది. ఇప్పుడు మహిళా కమిషన్ చేయాల్సినటువంటి పని ఏంటి ఇక్కడ, ఇది నాకు అర్థం కానటువంటి అంశం. ఎందుకంటే ఒక రాష్ట్ర హోమ్ మినిస్టర్ని, ఒక ఎక్స్ మినిస్టర్ మీ అందం మీద, మీ మేకప్ మీద పెట్టేటువంటి దృష్టి కాస్త రాష్ట్రాల్లో ప్రజల మీద, లాండ్ ఆర్డర్ మీద పెడితే బాగుంటుంది అన్న ఒక్క మాటకి పిలిచేశారు. వచ్చి సమాధానం చెప్పండి, ఎక్స్ప్లెనేషన్ చెప్పండి అని. ఇప్పుడు మేకప్ గురించి, మీరు మేకప్ వేసుకుంటారు అనటం భూతేం కాదు కదా. మరి ఒక మహిళను మొత్తం ఇప్పదీసి నడి రోడ్డు మీద నుంచోబెట్టడం అనేది ఎంత పెద్ద తప్పు, ఎంత పెద్ద పాపం అది. మరి దానికి ఎందుకు మహిళా కమిషన్ స్పందించలేదో నాకు అర్థం కాని విషయం. ఆ సెక్రటరీ ఎవడో వాడిని పిలిచి ఎందుకు ఎక్స్ప్లెనేషన్ అడగలేదో, వాళ్ళు ఎందుకు ఇన్వాల్వ్ అయ్యి కేసు పెట్టమని చెప్పి పోలీసుల మీద ఒత్తిడి తీసుకురాలేదో, ఇది అర్థం కానటువంటి ఒక పెద్ద ప్రశ్న. ఇంకా పైగా దాన్ని సమర్థించుకుంటూ పోలీసులు సమయానికి స్పందించారు, అందుకనే మహిళా కమిషన్ ఇన్వాల్వ్ కాలేదు. అరే దీంట్లో స్పందించేది ఏముంది? మీడియాలో హంగామా అయిన తర్వాత కదా పోలీసులు స్పందించింది. అదేదో వాళ్ళు ఫస్ట్ వెళ్ళి కంప్లైంట్ ఇచ్చినప్పుడే స్పందించాడు, తీసుకొచ్చి లోపలేసో లేదంటే వార్నింగ్ ఇచ్చో ఉంటే ఆ పరిస్థితి ఆ మహిళకు వచ్చి ఉండేది కాదు కదా.
మరి ఆ మహిళా కమిషన్ ఎందుకు దాని గురించి పట్టించుకోలేదో నాకు అర్థం కాల. ఇక ఏ మహిళా కమిషన్ ఉన్నది మహిళల కోసమా లేదంటే రాజకీయ నాయకుల కోసమో నాకు అర్థం కాల. ఎప్పుడో ఒకసారి స్టేజ్ మీద శివాజీ గారు ఏదో మాట్లాడారన్న ఒక్క కారణంతో, అది కూడా మంచి మాట్లాడింది, పూర్తిగా నిండుగా బట్టలు వేసుకోండి అమ్మా అని చెప్పడం కూడా తప్పే. దానికి ఎక్స్ప్లెనేషన్ అడుగుతూ మహిళా కమిషన్కి పిలిపించింది తెలంగాణ మహిళా కమిషన్. మరి ఏపీలో ఎందుకు చిన్న చిన్న ఇంత పెద్ద విషయం జరిగినా మహిళా కమిషన్ స్పందించదో అర్థం కానటువంటి పెద్ద ప్రశ్న. ఇక ఎమ్మెల్యే కూడా ఒక మహిళే కదా, ఆ స్థానికంగా ఉన్నటువంటి మహిళకు జరిగినటువంటి అన్యాయానికి ఆమెన్న చర్యలు తీసుకోమని చెప్పి ఒత్తిడి తేవాలి కదా. ఆమె కూడా సమయానికి స్పందించారు, పోలీసులు చర్యలు తీసుకున్నారు, దీన్ని రాజకీయం చెయ్యొద్దు. రాజకీయం మీరు చేస్తున్నారు, ఎవ్వడు చెయ్యట్లా. మీరు ఎవరి పని వాళ్ళను చేసుకొనిస్తే ఈ రాజకీయ నాయకులు, ఈ ఎమ్మెల్యేలు మీ పలుకుబళ్ళు, మీ వీధి బళ్ళు తీసుకొచ్చి వ్యవస్థల మీద రుద్దకుండా ఉంటే, పోలీసులను తమ పని తాము చేసుకొనిస్తే లా అండ్ ఆర్డర్ కంట్రోల్లోనే ఉంటుంది. తప్పు చేసినోడు లోపల ఉంటాడు, నిజాయితీ పరుడు తప్పు చేయనోడు బయట ఉంటాడు. మీరు అనవసరంగా ఏలు పెట్టి రేపొద్దున మన పార్టీ నాయకుడు ఈయన్ని అరెస్ట్ చేస్తే మనం అడ్డుపడకపోతే రేపు 4 ఓట్లు పోతే వీడి ద్వారా వచ్చాయి అని మీరు ఆలోచించబట్టే ఈరోజు రాష్ట్రం ఈ దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితిని ఎదుర్కొంటుంది. ఇప్పటికైనా కాస్త పద్ధతిగా పనిచేస్తే రేపు పొద్దున ప్రజలు చూస్తూ ఉన్నారు కాబట్టి రేపు మీకు భవిష్యత్తు ఉంటుంది. లేదు అంటే భూస్థాపితమే. ఒక పార్టీ పరిస్థితి ఏమైందో చూశారు కదా, నెక్స్ట్ మీకే.